తొలి ఏకాదశి అంటారు. మనకి అధిక మాసాలతో కలిపి చూసుకుంటే 25 లేదా 26 ఏకాదశులు వస్తుంటాయి కదా. మరి అన్ని ఏకాదశులు గొప్పవే అయితే ఆషాఢ శుక్ల ఏకాదశి ఇది ఎందుకు తొలి ఏకాదశి అని పేరు అని ఒక ప్రశ్న. దీనికి దాదాపుగా ఉత్తరాదిని దక్షిణాదిని అన్ని ప్రాంతాల్లో కూడా గాథలు ఉన్నాయి. తొలి ఏకాదశి ఎందుకంటున్నామంటే సంవత్సరంలో వర్షాకాలం ప్రారంభమయ్యేసరికి మన జీవన విధానంలో మార్పు వస్తుంది. పంట పొలాలని పండించడం దగ్గర నుంచి మహర్షులు, సన్యాసులు, బాబాలు ఇలాంటి వాళ్ళందరి జీవన విధానం దగ్గర నుంచి కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమయ్యేది ఆషాఢ మాసంతో ప్రారంభమవుతుంది. మనం చైత్రమాసం అక్కడ ఆ రోజుని లేదా ఇంకో రోజుని ఉగాది అని చెప్పి చేసుకుంటున్నాం. కానీ జీవన విధానంలో మార్పు వస్తుంది తొలి ఏకాదశి. ఈ ఏకాదశి గొప్పతనానికి కారణాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో యోగ నిద్రలో ఉంటాడు. అంటే ఇన్నాళ్ళు ప్రపంచాన్నంతటినీ కూడా చూసి సూపర్వైజ్ చేసి పురుష సూక్తం చదువుకోండి ఎన్ని పనులు చేశాడో తెలుస్తుంది. ఇవన్నీ ఉండి సృష్టి, పుష్టి, నష్టి ఇలాంటివన్నీ చేసిన తర్వాత జీవులందరికీ మరింత మంచి కలిగించాలని చెప్పి ఆలోచించుకోవాలి. అందుకని ఆలోచనలో యోగ నిద్రలో ఉంటాడు. మొండి నిద్ర కాదది, కన్నులు మూసుకుని ఉంటాడు. ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడు క్షీరసాగరంలో. ఆ శయనానికి ఉపక్రమించే రోజు ఆషాఢ శుక్ల ఏకాదశి. అది ఏకాదశి కథలు చాలామంది మీకు చెప్తున్నారు. ఇది మొదటిది. రెండోది అంటే ఏమిటి? ఈ సమయం నుంచి మొదలుపెట్టి క్షీరసాగర శయనుడైన పరమాత్మని ఆరాధన చేసుకోవడం ప్రారంభిస్తే మీకు ఆయన ఎన్ని రకాల పనులు చేశాడో అన్ని రకాల పనులు చేసే శక్తి మీకు లభిస్తుంది. ధనము లభిస్తుంది, సంపద లభిస్తుంది, సౌభాగ్యం లభిస్తుంది, కుటుంబ క్షేమం ఉంటుంది అంటుంది బ్రహ్మవైవర్త పురాణము, నారద పురాణము కూడా. రెండోది, బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు వామనావతారంలో. చాలామంది మోసం చేశాడంటారు. మోసం కాదు, ఈ ప్రపంచమంతా ఒకప్పుడు ఇంద్రుడిది. కానీ రాక్షసుడు తమ చూపు చూస్తే ఎంతవరకు ఉంటుందో ప్రపంచం అదంతా మాదే అన్నారు. అందుకని మొత్తం తీసేసుకున్నారు. అందుకని విష్ణువు పరశురాముడిగా వచ్చి 3 అడుగులు అడిగాడు. అదెందుకు అడిగాడండి? ఇంద్రుడు వెళ్ళి అడిగాడు నాకు భూమి ఇవ్వండి అని. వాళ్ళు ఏమన్నారు? 3 అడుగులు కొలుచుకోను అన్నట్ట. 3 అడుగులు కాదు, నువ్వు కొలుచురా అన్నాడు. ఇంద్రుడు వెంటనే గజంబద్ద కింద మారి 3 సార్లు కొలుచుకొచ్చాడు. ఇప్పుడు రూల్ ప్రకారం 3 అడుగుల నేల, 3 అడుగుల ఆవరణ ఎవరిది అవుతుంది? ఇంద్రుడిదే అవుతుంది. కింద అడుగుతోటి కింద లోకాలు అయిపోయాయి, పై అడుగుతోటి పైది అయిపోయింది, 3వది దొరకల. అందుకని పాతాళానికి పంపించాడు బలిచక్రవర్తిని. ఇది మోసం కాదు. పాతాళంలో ఇంద్రలోకం ఉంది, దాని దగ్గరికి ఎవడు వెళ్ళటల్లా. మిమ్మల్ని ఓ అడవి ప్రాంతానికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేస్తే ఎవడైనా పెడతాడా? వెళ్ళడు. అక్కడ ఏం చేస్తారు? నీకు సెక్రటరీ ఉంటారు, కానిస్టేబుల్ ఉంటాడు, వ్యాన్ ఉంటుంది, క్వార్టర్స్ ఇస్తాము, ఈయన చెప్తే అప్పుడు పెడతాడు ఇవన్నిటితోటిను. అందుకనే బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు, ఆ ఇంద్రలోకానికి. అప్పుడు అన్నాడు, ఈ 4 నెలలు కూడా నేను నీ గేటు దగ్గర కాపలా కాస్తానురా బాబు. ఆ రోజే తొలి ఏకాదశి. అంటే చూడండి, సృష్టి పుష్టి నష్టి చెయ్యగలిగిన పరమాత్మని కూడా తన ఇంటి ముందు ఎదురు చూసేలాగా నిలబెట్టాడు బలిచక్రవర్తి. అది తొలి ఏకాదశి. అది రెండో కారణం. మూడో కారణం కూడా చెప్పుకుందాం. తొలి ఏకాదశి అని చెప్పడంలో దక్షిణాయనం ప్రారంభమవుతోంది. పండగలన్నీ మొదలవుతాయి. ఇక ఒక్కసారి మీరు క్యాలెండర్ చూస్తే దీని వెనకాల పండగలు 5, 6 వస్తాయి. కానీ తొలి ఏకాదశి తర్వాత వరుసగా బోల్డన్ని పండగలు, కనీసం 17 పండగల దాకా వస్తాయి. ఎంతవరకు అంటే ఇది ఏ నెలలో ఉంది? జూలైలో ఉన్నాం. జూలై మొదలు పెడితే
డిసెంబరు జనవరి దాకా టక 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 పండగలే పండగలు పండగలే పండగలు. క్యాలెండర్లో కూడా రెడ్ మార్కే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పండగలన్నిటికీ ప్రారంభము తొలి ఏకాదశి. అంతేకాదు ఇంకొకటి కారణం ఉంది. ఈ తొలి ఏకాదశి నాడు పంట పొలాల్లోనూ నాగళ్ళకి, తొళ్ళికలకి, పారలకి పూజ చేస్తారు. ఎడ్లకి వాటికి కూడా పూజ చేస్తారు. ఈ తొలి ఏకాదశి మొదలుపెట్టి 4 నెలలు సన్యాసులైన వాళ్ళందరూ కూడా చాతుర్మాస్య దీక్ష 4 నెలలు ఒకచోటే ఉంటారు, కదలరు. ఈ మధ్య చాతుర్మాస్య దీక్ష పేరు చెప్పి కార్లు, బస్సులు దాంట్లో తిరిగేస్తున్నారు. ఏమన్నా అంటే రాత్రికి వెనక్కి వచ్చేస్తున్నాం కదా. ఇంకొంతమంది అయితే హెలికాప్టర్లు, విమానాల్లో తిరుగుతున్నారు. చాతుర్మాస్య దీక్ష ఉంటే వాహనము ఎక్కకూడదు, ఒకే చోట ఉండాలి. అక్కడ కూడా జాగ్రత్తగా. వర్షాకాలం గనక ఈ 4 నెలలు కూడా 4 రకాల ఆహార పదార్థాలు వదిలిపెట్టాలి. ఒక రోజుని ఒక నెల లోపల పాలు వదలాలి, ఒక నెల లోపల పెరుగు వదిలిపెట్టాలి, ఒక నెల లోపల నెయ్యి వదిలిపెట్టాలి. ఇలా ఉన్నాయి. ఏమన్నా పాటిస్తున్నారా? ఈ మధ్య చాతుర్మాస్య దీక్ష పెట్టి ఒక 4 వారాలే చేస్తున్నారు కొంతమంది. ఏమిటంటే మాసం అంటే వారం అని కూడా అర్థం ఉంది. నమస్కారం అందరికీ కూడా. ఆ చాతుర్మాస్య దీక్ష ఇంకొకటి చమత్కారం ఉంది. ఏమిటో తెలుసా? తెలుగులో సామెత వానాకాలం చదువులు అంటారు. అంటే అర్థం తెలుసా? అంటే ఒకప్పుడు గురువులు ఇతర నెలలన్నింటిలో వేదం చెప్పేవారు, వర్షాకాలంలో మాత్రం వేదం చెప్పేవారు కాదు. అంచేత వర్షం పడుతుండగా వేదం పైకి చదవకూడదు. అంచేత ఆ 4 నెలలు వర్షాకాలంలో వేదం చెప్పరు. కానీ వేదంలో చెప్పిన రహస్యాలు ఉంటాయి కదా, నిరుక్తమని, ఛందస్సు అని, మరొకటని, ఏదో ఉపనిషత్తుల అర్థమని, ఇలాంటివి డ్రిల్లింగ్ చేయిస్తారు. అంటే ఇప్పుడు కొత్తగా ఏమిటా అకాడమీలు వచ్చాయి కదా, వాడు సెల్ఫ్ స్టడీ అంటాడు. సరే, నా బొంద సెల్ఫ్ స్టడీ ఏమి ఉండదు, వాడు ఇలా కూర్చుంటాడంతే. ఇక్కడ సొంతంగా చదివిస్తారు పిల్లల చేత. అందుకని వర్షాకాలం చదువులని పేరు వచ్చింది. కృష్ణదేవరాయల వారు ఈ వర్షాకాలాన్ని చాలా అందంగా రాశాడు. అందుకని వర్షాకాలంలోనే రాజులు బయటికి వెళ్లకుండా మీటింగులు పెట్టుకుని తర్వాత వచ్చే నెలల్లో ఏమి పనులు చెయ్యాలి, ఎలాంటి పన్నులు వెయ్యాలి, మరేం చెయ్యాలి, ఇవన్నీ చేసేవారు. శీతాకాలంలో పన్నులు వసూలు చేసేవారు, వేసవి కాలంలో పనులు చేసేవారు. ఈ మధ్య వర్షాకాలంలోనే పనులు చేస్తున్నారు. అందుకనే రోడ్లన్నీ తల్లకిందులు అవుతున్నాయి. నమస్కారం. ఇది తొలి ఏకాదశికున్న రహస్యము. సముద్రం అంతటి దాన్ని ఒక చిన్న స్పూన్లో పెట్టమన్నట్టుగా అడిగారు. ఈ ప్రశ్న అదే పని చేశాను అని చెప్తూ సెలవు.